అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల, ముక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద సుడి చిలకమ్మ మేషరాశి మీద జాతకం జూన్ నెల ఎలా ఉంది, వాళ్ళ జాతకం ఎలా లేదు, అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి. చూడు, జూన్ నెల మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుందంటే, కానీ ఎవరికైనా కానీ దొంగలకు దొరలకు సాయం చేస్తూనే ఉంటారు. బంధువు ఏరే బంధువు అని చూడరు, అందరికీ సమానంగా చూస్తారు, సమానంగా మాట్లాడతారు. మనసులో కప్తామని కుట్ర అని కుదార్తాలని ఏవి పెట్టుకోరు. ఏది ఉన్నా కానీ ఎదురుగా చెప్పేస్తారు, ఎదురుగానే మాట్లాడేస్తారు. కానీ ఆలోచన గొప్పది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ లెక్క ఉండాలో ఆ లెక్కతోనే పనిచేస్తారు. నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కాదు, నోటుకొచ్చినట్టు వాగేవాళ్ళు మాత్రం కాదు. కానీ తెలివితేటలు పెద్దగా ఉంటాయి. కానీ స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే కానీ ఎక్కడ పోయినా ఈ జూన్ నెల లోపల అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు, తమరికి భర్త వల్ల, తమరికి అత్తమామ వల్ల, తమరికి సంతానం వల్ల ఆలోచనలు బాగా చేస్తాము. వీళ్ళు బాగుండాలి, మనం 10 మందిలో ఎట్లా ఉండాలి, మనకన్నా చిన్న గుండెలు ముందుకు వస్తున్నారు, మనం ముందుకు వచ్చే వాళ్ళ వెనకబడిపోతున్నామన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క పనిలో అది శుభం జరుగుతుంది. కానీ వాళ్ళకు ఓపిక ఎక్కువ. ఈ జూన్ నెల మేషరాశి వాళ్ళకు, స్త్రీలకు ఓపిక చాలా ఉంటుంది. ప్రతి ఒక్క పని ఓపిక పట్టి పనిచేస్తారు. కానీ కొత్తగా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా జాబ్లో టెన్షన్లో పడుతున్న వాళ్ళు, ఇంట్లో ఆర్థిక సమస్యలు బాధపడుతున్న వాళ్ళు, డబ్బు విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంకా సంపాదనంలో ఖర్చు పడుతున్న వాళ్ళకు ఒక పరిష్కారం ఒకటి ఉంది. ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి మీరు ఎవరికి ఏ మతం చెందిన వాళ్ళు ఉన్నా కూడా 5 వారాలు అమ్మవారి టెంపుల్ దగ్గర వెళ్ళేసారండి. లేకుంటే మన దర్గా ముస్లిమ్స్ ఉంటే దర్గా దగ్గర వెళ్ళేసారండి. మన చర్చి ఉంటే అట్లా మన చర్చి దగ్గర కూడా వెళ్ళేసారండి. ఎవరికి 3 మతాల్లో మొక్కిన వాళ్ళు, ఎవరే మతాన్ని మొక్కిన వాళ్ళు ఉన్నా ఆ మతానికి 5 వారాలు అలా వెళ్ళేసారండి. కానీ భార్య భర్తల జంటగా వెళ్ళేసి వస్తే మీకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో అన్నీ కలిసి వస్తాయి. తమ చేసే పనిలో కూడా, నమ్ముకున్న పనిలో కూడా అవి భాగ్యరేఖ ఉంటుంది. తమ అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు కూడా అవి సవ్యంగా తమ చేతికి చిక్కుతాయి. కానీ శాంతంగా తను చేసుకుంటూ వెళ్తే అది మీ ఇంటికి, మీకు మోక్షం చాలా శుభం జరుగుతుంది. ఇక ముందుకన్నా మళ్ళీ మీరు అనుకున్న పనిలో కూడా జాగ్రత్తలుగా ఉంటే మంచిది. సంతానం వల్ల, భార్య భర్తల వల్ల, చదువు విద్య వల్ల కూడా కొంచెం జాగ్రత్తలుగా పాటిస్తే మీకు అన్ని పనులు శుభాలు జరుగుతాయి. చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కొంచెం జాగ్రత్తలుగా నడుచుకుంటే, ఒకరి మాట ఓడ్చుకుంటే మీకు అన్ని పనులు శుభాలు జరుగుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకు, తొందరలోనే లాస్ అయిన వాళ్ళకు మంచి అవకాశాలు, మంచి సమయం దొరికే టైం కూడా ఉంది. అందరూ జాగ్రత్తగా పాటించండి. అందరికీ నమస్కారం.